హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్. బట్ ఇది ఒక రిక్వెస్ట్ టాపిక్, డిమాండ్ అండ్ సప్లై టాపిక్ అడిగారు. సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, అసలు డిమాండ్ సప్లైకి మధ్య రిలేషన్ ఏంటి, దానివల్ల మనకేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నేను చెప్తాను. సో నా థియరీ నేను రమేష్ సింగ్ నుంచి చెప్తున్నాను. బట్ దాన్ని లెసన్లో ఉన్నప్పుడు కంటిన్యూ చేద్దామని నేను క్లియర్గా టాపిక్ ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై గురించి నేను చెప్తున్నాను ఇట్లా. సో మళ్ళీ కూడా మనం చేద్దాము డిమాండ్ అండ్ సప్లై, మళ్ళీ కంటిన్యూషన్లో ఇన్ఫ్లేషన్ చాప్టర్లో వస్తుంది, అది చేద్దాం మళ్ళీ కూడా. సో ఇప్పుడు ఇలా చెప్తున్నాను, ఇది కూడా రమేష్ సింగ్ నుంచి తీసుకున్న థియరీని. నేను దాన్ని మీకు మామూలుగా ఎప్పుడైతే టెక్స్ట్ బుక్లో చూపించి మీకు క్లారిఫై చేసి చెప్తానో అలాగే చెప్తాను ఇప్పుడు కూడా. సో ఫస్ట్ డిమాండ్ అంటే ఏంటో చూద్దాం. సో అసలు డిమాండ్ అంటే ఏంటి? ది క్వాంటిటీ ఆఫ్ కన్స్యూమర్స్ హూ ఆర్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు బై ప్రొడక్ట్స్ ఎట్ వేరియస్ ప్రైజెస్ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో డిమాండ్ అంటే ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ కన్స్యూమర్స్ హూ ఆర్ విల్లింగ్ అంటే ఎంతమంది కన్స్యూమర్స్ అంటే కొనుక్కోవాలనుకునేవాళ్ళు, కావాలనుకునేవాళ్ళు, హూ ఆర్ విల్లింగ్ కావాలనుకుంటున్నారు, కొనుక్కోవాలనుకుంటున్నారు, టు బై ఎ ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ని ఎంతమంది కొనుక్కోవాలనుకుంటున్నారు, రకరకాల ప్రైజెస్లో రకరకాల రేట్లకి ఒక ప్రోడక్ట్ని ఎంతమంది కొనుక్కోవాలనుకుంటున్నారు, అండ్ ఏబుల్ టు బై వాళ్ళు కొనగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఒక ప్రోడక్ట్ని కొనగలిగిన వాళ్ళు ఎంతమంది. సో డిమాండ్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ని కొనగలిగిన వాళ్ళు ఎంతమంది, అది డిమాండ్ అన్నమాట. ఒక ప్రోడక్ట్ని కొనగలిగిన శక్తి ఎంతమందికి ఉంది, కొనగలిగిన వాళ్ళు ఎంతమంది ఒక ప్రోడక్ట్ని, దాన్ని డిమాండ్ అంటాం. సో సప్లై అంటే ఏంటి? ద టోటల్ అమౌంట్ ఆఫ్ స్పెసిఫిక్ గుడ్ ఆర్ సర్వీస్ దట్ ఈజ్ అవైలబుల్ టు కన్స్యూమర్స్. ఎంత ఉంది, సో ఎంత ప్రోడక్ట్ ఉందని చెప్పొచ్చు, ఎంత ప్రోడక్ట్ ఉంది. సో డిమాండ్ అంటే ఏంటంటే ఎంతమంది కొనగలరు, సో సింపుల్గా చెప్పాలంటే సప్లై అంటే ఏంటంటే ఎంత ఉంది. సో మనం సింపుల్గా చెప్పాలంటే సపోజ్ మనం ఒక కిరాణా స్టోర్కి వెళ్ళామనుకోండి, మన దగ్గరలో ఉన్న ఒక కిరాణా స్టోర్కి వెళ్ళాం. ఆ కిరాణా స్టోర్లో మనం ఆనియన్స్ కోసం వెళ్ళామనుకోండి, అక్కడ 10 kgs ఆఫ్ ఆనియన్స్ వచ్చాయి, ఉన్నాయి అక్కడ 10 kgs ఆఫ్ ఆనియన్స్ కిరాణా స్టోర్లో ఉన్నాయి. అక్కడికి 11 మెంబర్స్ వెళ్ళామనుకోండి, మీతో పాటుగా ఇంకొక 10 మెంబర్స్ ఉన్నారు, మీరు ప్లస్ ఇంకొక 10 మెంబర్స్, మొత్తం 11 మెంబర్స్ ఉన్నారు. అందరూ తల 1 kg చొప్పున అడుగుతున్నారు. సో అక్కడ డిమాండ్ ఏంటి? 11 kgs డిమాండ్ ఉంది. అందరూ 1 kg అడుగుతున్నారు కదా, 11 kgs డిమాండ్ ఉంది, అవసరం. అవసరం 11 kgs ఉంది, కానీ సప్లై ఎంత ఉంది? 10 kgs ఉంది. 10 kgs సప్లై ఉంది. సో ఇది డిమాండ్, ఇది సప్లై. షాప్లో ఉన్నది, కిరాణా స్టోర్లో ఉన్నది సప్లై 10 kgs ఉంది, కానీ డిమాండ్ మాత్రం 11 kgs ఉంది.
సో 11 మెంబర్స్ ఒక్కొక్క కేజీ అడుగుతున్నారు కాబట్టి డిమాండ్ 11 కేజీస్ ఉంది. అక్కడ ఉన్న సప్లై 10 కేజీస్, ఒకళ్ళకి దొరకదు. సో ఇది డిమాండ్ అండ్ సప్లై. సో ఈ డిమాండ్ అండ్ సప్లై వల్ల మనకి ఏం డిఫరెన్సెస్ వస్తాయి, ఏం ఇబ్బందులు వస్తాయి? సపోజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూసారా, ఈ డిమాండ్కి సప్లైకి మధ్యన మిస్ మ్యాచ్. అంటే డిమాండ్ ఏమో 11 కేజీస్ ఉంది, సప్లై ఏమో 10 కేజీస్ ఉంది. సో ఇక్కడ ఇది అందరి నీడ్స్ మీట్ అవ్వలేదు కదా. సో ఈ మిస్ మ్యాచ్ని, ఈ తేడాని ఈ మిస్ మ్యాచ్ని, డిమాండ్కి సప్లైకి మధ్యన వచ్చిన తేడా వలన ఏమవుతుందంటే ప్రైజెస్ పెరుగుతాయి. ధరలు పెరుగుతాయి. ఎందుకంటే కావాల్సినంత కావాల్సినంత సప్లై లేదు, డిమాండ్కి కావాల్సినంత. వీటి మధ్యన తేడా ఉంది కదా, డిమాండ్కి సప్లైకి మధ్యన తేడా ఉంది కదా. దీనివల్ల ఏమవుతుంది, ప్రైజెస్ పెరుగుతాయి. అప్పుడు ఏమంటారు వీళ్ళు, సపోజ్ ఈ 1 kg ఆనియన్ 70 రూపీస్ ఉందనుకుందాం మామూలుగా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఒకళ్ళు ఎవరో తెలియదు కదా, వీళ్ళు 11 మెంబర్స్లో ఒకళ్ళం ఎవరో తెలియదు. సో షాప్ కీపర్ ఏం చేసేస్తాడు, ఆటోమేటిక్గా 75 రూపీస్ చేసేస్తాడు. ఎవరిష్టమైతే వాళ్ళు కొనుక్కుంటారని 75 రూపీస్ చేసేస్తాడు. అంటే ప్రైస్ పెరుగుతుంది, ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి. సో ఈ డిమాండ్కి సప్లైకి మధ్యన తేడా వచ్చినప్పుడు, మిస్ మ్యాచ్ అనేది జరిగినప్పుడు, ఇది ఎంత ఉందో ఇది అంత లేనప్పుడు ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి. ఇది ఎలా ఉండొచ్చు, ఈ ప్రైజెస్ అనేది ఎలా పెరగచ్చు అంటే, డిమాండ్ ఇంక్రీజెస్ ఓవర్ ద సేమ్ లెవెల్ ఆఫ్ సప్లై. ఎలా? డిమాండ్ పెరగచ్చు ఎప్పుడు, సప్లై అలానే ఉంటుంది, డిమాండ్ మాత్రం పెరుగుతుంది. కావాల్సిన వాళ్ళు పెరుగుతారు, సప్లై అలానే ఉంటుంది, ఏం మారదు. అంటే పోయిన మంత్లో 25 క్వింటాల్స్ ఆఫ్ రైస్ తెచ్చామనుకోండి, ఈ మంత్లో కూడా మన ఇంట్లో ఎంతమంది ఉన్నాం, 4 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, 25 క్వింటాల్స్ ఆఫ్ రైస్ తెచ్చాం. సెకండ్ మంత్లో ఏమైందంటే మళ్ళీ 25 క్వింటాల్స్ ఆఫ్ రైసే తెచ్చాం. కాకపోతే మన ఇంటికి ఒక రిలేటివ్ వస్తాడు, సప్లై ఉంది అంతే, కాకపోతే ఇక్కడ డిమాండ్ పెరిగింది, అంతే తీసుకొచ్చారు. సప్లై అంతే ఉంది, కాకపోతే డిమాండ్ పెరిగింది, అవసరం పెరిగింది. సో ఇక్కడ వీటికి తేడా వస్తుంది. ఇలా అయినా రావచ్చు. లేకపోతే డిమాండ్ అదే ఉంది, నలుగురమే ఉన్నాం, కానీ 20 కేజీస్ రైస్ తీసుకొచ్చారు, 20 క్వింటాల్స్ ఆఫ్ రైస్ తీసుకొచ్చారు, కేజీస్ 20 కేజీస్ ఆఫ్ రైస్ తీసుకొచ్చారు, తగ్గించారు, సప్లై తగ్గించారు. డిమాండ్ అలాగే ఉంది, నలుగురే ఉన్నారు అవసరమైన వాళ్ళు, కానీ తీసుకొచ్చింది తక్కువ, సప్లై తక్కువ ఉంది ఇక్కడ. సో ఈ రెండు విధాలుగా డిమాండ్ సప్లై మధ్యలో తేడా రావచ్చు. ఒకటి, డిమాండ్ అలాగే ఉండి సప్లై తగ్గచ్చు, రెండోది. ఇంకొకటి, సప్లై అలానే ఉంది, ఏం మారలేదు, ప్రొడక్షన్లో ఏం మార్పు ఏం రాలేదు, అంతే సప్లై చేస్తున్నారు, అంతే ప్రొడక్షన్ ఉంది, కానీ డిమాండ్ పెరిగింది, కావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సప్లై అలానే ఉంది, సప్లైలో మార్పు ఏం లేదు, అంతే కావాల్సినంత ప్రొడక్షన్ చేశారు, కానీ కావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రెండో విషయంలోనేమో సప్లై తగ్గిపోయింది, రకరకాల కారణాల వల్ల సప్లై తగ్గొచ్చు, ఏదైనా పాడైపోయి ఉండొచ్చు, లేకపోతే వరదలు, వర్షాలు ఇలాంటి వాటి వల్ల ప్రొడక్ట్స్ మనకి సరిగ్గా అందకపోవచ్చు, దేనివల్ల లేబర్ లేకపోయి ఉండొచ్చు, వేజెస్ తగ్గించడం వల్ల ఎంప్లాయీస్ లేకపోయి ఉండొచ్చు,
టైం లేకపోయి ఉండొచ్చు, ఏదైనా కారణాలు అవి ఉండొచ్చు. రకరకాల కారణాల చేత సప్లై అనేది తగ్గింది. డిమాండ్ అలానే ఉంది కానీ సప్లై ఇక్కడ సప్లై అనేది తగ్గింది. ఇట్లా 2 రకాల కారణాల వల్ల డిమాండ్ సప్లై మధ్యన తేడాలు రావచ్చు. సో ఇక్కడ ఏం చేశారంటే ఈ డిమాండ్ సప్లై మధ్య ఇలా తేడా వచ్చి ప్రైజెస్ పెరిగినాయి. ఈ ప్రైజెస్ అనేవి కట్ చేయాలి. ఇలా ప్రైజెస్ పెరిగితే దీన్ని ఏమంటారు? ఇన్ఫ్లేషన్ అంటారు. డిమాండ్ సప్లై మధ్యన తేడా వచ్చి ప్రైజెస్ పెరిగినాయి. ప్రైజెస్ పెరిగితే ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏదో నిజంగానే ఒక ఆనియన్ పెరిగిపోవడం వల్ల దాన్ని ఇన్ఫ్లేషన్ అనం. అన్ని వస్తువులు దాదాపు పెరిగి ఉండాలి. అన్ని వస్తువులు దాదాపుగా పెరిగినప్పుడు దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఈ చాప్టర్లోనే మనకి డిమాండ్ అండ్ సప్లై టాపిక్ వస్తుంది. హోల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై. సో ఈ 2 కారణాల వలన ఇన్ఫ్లేషన్ అనేది వచ్చింది. ఏ కారణాల వలన? సప్లై అనేది అలానే ఉండి డిమాండ్ పెరగటం వల్ల ఒకటి, డిమాండ్ అలానే ఉండి సప్లై తగ్గటం ఒకటి. సో ఇవి 2 కారణాల వలన ఇన్ఫ్లేషన్ వచ్చింది. కాబట్టి కాజ్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అంటారు. కాజ్ బేస్డ్ ఇన్ఫ్లేషన్. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో నెక్స్ట్ సెకండ్ వన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది ఎలా వస్తుందంటే, ఫ్యాక్టర్ కాస్ట్ పెరిగినప్పుడు, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన కాస్ట్ పెరిగినప్పుడు, అదేంటి? లేబర్, రా మెటీరియల్, ఇవి పెరిగినప్పుడు, వీటి కాస్ట్ పెరిగినప్పుడు మనకి ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో లేబర్కి, రా మెటీరియల్కి ఉన్న కాస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫినిష్డ్ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది. సో దాన్ని తయారు చేయడానికి అయిన కాస్ట్ పెరిగినప్పుడు, రా మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పుడు, సపోజ్ మనకు ఏదైనా ఒక స్నాక్స్ ప్యాకెట్ ఉంది. స్నాక్స్ ప్యాకెట్లో సపోజ్ మనం రైస్ ఫ్లోర్ వాడతాం అనుకోండి, ఆ స్నాక్స్ ప్రిపరేషన్లో రైస్ ఫ్లోర్ వాడతాం అనుకోండి. సో రైస్ కాస్ట్ పెరిగినప్పుడు, వేజెస్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ స్నాక్స్ ప్రైస్ కూడా పెరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. రేట్లు పెరగటం వల్ల ఫినిష్డ్ ప్రొడక్ట్ రేట్లు పెరిగినాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ఈ ఇన్ఫ్లేషన్ని, ఈ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ని పోగొట్టడానికి కొన్ని మెజర్స్ ఉంటాయి. అవి ఒకటి, సప్లై వైపు నుంచి ఏం చేయొచ్చు. సో ఈ ఇన్ఫ్లేషన్ ఎందుకు వచ్చింది? డిమాండ్కి
సప్లైకి మధ్యన మిస్ మ్యాచ్ ఉంది. సో డిమాండ్కి సప్లైకి మధ్యన మిస్ మ్యాచ్ అనేది ఉంది, అందుకని మనకి ఇన్ఫ్లేషన్ వచ్చింది. సో వీటి వైపు నుంచే కదా మనం కరెక్షన్ చేసుకోవాలి. డిమాండ్ సైడ్ ఏం తేడాలు ఉన్నాయి, సప్లై సైడ్నే ఏం తేడాలు ఉన్నాయి. సో వీటి వైపు నుంచి మనం కరెక్షన్ చేసుకుంటే ఈ మిస్ మ్యాచ్ని మనం పోగొట్టుకోవచ్చు, ఇన్ఫ్లేషన్ తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ సప్లై సైడ్ ఏం చేస్తారో చూద్దాం. వీటి మధ్యన ఈ తేడా లేకుండా చేయడానికి, మిస్ మ్యాచ్ లేకుండా చేయడానికి సప్లై సైడ్ ఏం చేస్తారో చూద్దాం. సప్లై సైడ్ ఏం చేయొచ్చు అంటే ఇంపోర్ట్ చేసుకుంటారు. సపోజ్ ఆనియన్స్ లేవనుకోండి, షార్ట్ టర్మ్ బేస్ అన్నమాట. ఇది కొన్ని రోజులే, అప్పటికప్పుడు కావాలి అనుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే వేరే దేశం నుంచి తెప్పించుకుంటాం. మన దగ్గర లేదు, ఏం చేస్తాం మరి, ఎక్కడి నుంచైనా కొనుక్కొంచుకోవాలి. అది కొన్ని రోజులే చేయగలం, ఎందుకంటే ఎక్కువ రోజులు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోలేము. అప్పుడు మనం అప్పు పడిపోతాం. మన దగ్గర ఏ ప్రొడక్షన్ లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనం తెచ్చుకుంటే ఏమవుతుంది, అప్పు పడిపోతాం. కాబట్టి షార్ట్ టర్మ్లో ఏం చేస్తారంటే ఇంపోర్ట్ చేసుకుంటారు. సో అప్పుడు సప్లై పెరుగుతుంది. అక్కడ డిమాండ్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు, సప్లై డిమాండ్ మ్యాచ్ అవుతుంది ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ లాంగ్ టర్మ్లో ఏం చేస్తారంటే ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తారు, పెంచుతారు. ఉత్పత్తిని పెంచుతారు. ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మళ్ళీ కొన్ని రోజులకి డిమాండ్కి మ్యాచ్ అవుతుంది. అప్పటికప్పుడు ఏం చేస్తారు, ఇంపోర్ట్ చేసుకుంటారు. తర్వాత ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకొని డిమాండ్కి మ్యాచ్ చేసుకుంటారు. సో అప్పుడు డిమాండ్కి సప్లైకి ఈ మిస్ మ్యాచ్ అనేది లేకుండా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ స్టోరేజ్ చేసుకున్నారనుకోండి, ఇంకొకటి ఫ్యాక్టర్ ఇక్కడ ఏంటంటే ఏం చేయొచ్చు, సప్లై ఉంచడానికి స్టోరేజ్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు ఒక చోట నుంచి ఇంకొక చోటకి, డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా చేయొచ్చు. ఒక చోట పండించినా కూడా ఇంకొక చోట లేదనుకోకుండా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా వాళ్ళ ప్రోడక్ట్ని దాచిపెట్టుకొని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మార్చుకొని డిమాండ్కి సప్లైకి మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ కాస్ట్ సైడ్, డిమాండ్ సైడ్ డిమాండ్ అంటే ఏంటి, ఫస్ట్ చెప్పుకున్నాం. ఎంతమంది కొనగలరు, అంతమందికి కొనగలిగిన శక్తి ఉంది. సో ఎంత ఉందనే దానికి దాన్ని పెంచుకుంటున్నాం. ఎట్లన్నారు, ఇంపోర్ట్ చేసుకోనో లేకపోతే ప్రొడక్షన్ పెంచుకోనో లేకపోతే స్టోర్ చేసుకోనో పెంచుకుంటున్నాం. సో ఎంతమంది కొనగలరు అనే దానికి ఏం చేస్తాం, ఏం చేయాలంటే జనాల దగ్గర ఏం చేయాలి, మనం డబ్బులు అనేది తగ్గించాలి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తగ్గిపోయినాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా కొనడం అనేది తగ్గిస్తారు. కట్టింగ్ డౌన్ మనీ. ఒకటి రా మెటీరియల్ కాస్ట్ తగ్గించామనుకోండి, రా మెటీరియల్ కాస్ట్ తగ్గించినప్పుడు ఫినిష్డ్ గూడ్స్ ప్రైజెస్ కూడా తగ్గుతాయి. సో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వేజెస్ రివైజ్ చేయాలి.
అంటే కొన్ని రోజులు ఒక సంవత్సరం పాటు అట్లా వేజెస్ పెంచకుండా ఉంచాలి. సో వాళ్ళకి వేజెస్ తగ్గుతాయి. వేజెస్ తగ్గినప్పుడు వాళ్ళకి ఇచ్చేది తగ్గుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుంది కదా, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా మన ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో రా మెటీరియల్కి తగ్గించుకున్నాం, వేజెస్కి తగ్గించుకున్నాం, ఆటోమేటిక్గా ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇంట్రెస్ట్ పెంచామనుకోండి, అప్పుడు బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకోరు. బ్యాంకులో ఇంట్రెస్ట్ పెంచితే బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకోరు. అప్పు తీసుకోకపోతే ఏమవుతుంది, జనాల దగ్గర ఎక్కువగా డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వేస్ట్ ఖర్చులు చేసుకోవాలనుకోరు. ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఆర్బీఐ ఏం చేస్తుందంటే రెపో రేట్ పెంచుతుంది. రెపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ బ్యాంకులకు అప్పిస్తుంది కదా, ఈ రెపో రేట్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. ఆర్బీఐ బ్యాంకుకి అప్పు ఇవ్వడానికి రెపో రేట్తో ఇస్తుంది. అదే బ్యాంక్ ఆర్బీఐకి ఇవ్వాలనుకోండి రివర్స్ రెపో రేట్. సో మనం కట్టే ఇంట్రెస్ట్, ఇప్పుడు సపోజ్ మనం వడ్డీ వ్యాపారి ఆర్బీఐ, మనం బ్యాంకు, ఈ వడ్డీ వ్యాపారి మనకి రెపో రేట్ ఆయన ఇంట్రెస్ట్ పేరు రెపో రేట్తో మనకు అప్పిస్తాడు, అట్లా చెప్పచ్చు. సో ఈ రెపో రేట్లు పెంచినప్పుడు ఏమవుతుంది, బ్యాంకు కూడా మనకి అది ఎంత వడ్డీకి తెచ్చుకున్నప్పుడు మనకు అంతకంటే కొంచెం ఎక్కువ వడ్డీకే ఇస్తుంది. సో వడ్డీ ఎక్కువ ఉందని చెప్పేసి మనం తీసుకోం. ఇంకొకటేమో వడ్డీ ఉన్నప్పుడు మనం తీసుకెళ్ళి బ్యాంకులో దాచుకోవడానికి ట్రై చేస్తాం, వడ్డీ వస్తుందని అనవసరమైన ఖర్చులు చెయ్యం. ఈ విధంగా గవర్నమెంట్ సైడ్ కొన్ని మెజర్స్ ఉంటాయి. సో ఫైనల్లీ ఈ డిమాండ్ సప్లై టాపిక్ ఏంటంటే, డిమాండ్ అంటే కొనగలిగిన వాళ్ళు, సప్లై అంటే ఎంత ప్రొడక్ట్ ఉంది. ఇవి రెండు మిస్ మ్యాచ్ అయినప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో ఈ మిస్ మ్యాచ్కి కారణాలను, ఈ డిమాండ్ తగ్గటానికేమో ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాం, రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తాం. ఇక్కడ ట్యాక్స్లు, సేల్స్ ఎక్సైజ్ ట్యాక్స్లు, ఇంపోర్ట్స్ మీద అవన్నీ తగ్గుతాయి రా మెటీరియల్కి. అవన్నీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఫినిష్డ్ గూడ్స్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్లు పెరిగిపోతాయి. సో సప్లైని పెంచడానికి ఏం చేస్తామంటే ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత ప్రొడక్షన్ పెంచుతాం, ఉత్పత్తిని పెంచుతాం లాంగ్ టర్మ్లో, ఇది షార్ట్ టర్మ్లో. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. సో ఈ టాపిక్ ఒక అవగాహన కోసం చెప్పాను. సో డిమాండ్ అంటే ఏంటో చెప్పాను, సప్లై అంటే ఏంటో చెప్పాను. నెక్స్ట్ డిమాండ్ పెరుగుతుంది, సప్లై అలానే ఉంటుంది అని చెప్పాను. సప్లై తగ్గుతుంది, డిమాండ్ అలానే ఉంటుంది. ఇవి రెండు విషయాల వల్ల ఇన్ఫ్లేషన్, ఇలా ఈ రెండింటికి మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది, ధరలు అనేవి పెరుగుతాయి. సో ఆ ధరలు తగ్గించడానికి వేటి సైడ్న ప్రాబ్లం ఉందో ఆ సైడ్ని మనం కరెక్షన్ చేసుకుంటే డిమాండ్ అండ్ సప్లై అనేది ఈక్వల్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ మనం ఇన్ఫ్లేషన్ చాప్టర్లో కూడా కంటిన్యూ చేద్దాం, ఇంకా క్లియర్గా మాట్లాడదాం దీని గురించి. ఇన్ఫ్లేషన్ చాప్టర్ స్టార్టింగ్ నుంచి. సో ఇక్కడ కొన్ని డిఫ్లేషన్ అంటే ఏంటి ఇవన్నీ మీకు చెప్పలేదు, ఓన్లీ జస్ట్ డిమాండ్ అండ్ సప్లైలో వచ్చిన కొన్ని వర్డ్స్. ఇప్పుడు ఈ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్దాం. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చేస్తాను.